మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం. ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓం నమో నారాయణాయ. తిరుమల వైభవం ఛానల్ వీక్షిస్తున్న భక్త మహాశివులందరికీ ఈ పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రవచనానికి స్వాగతం. ఈ రోజు మనం ఒక అద్భుతమైన అత్యంత మహిమాన్వితమైన అంశాన్ని ఈ వివరణ ద్వారా తెలుసుకోబోతున్నాం. అదే శ్రీ వెంకటేశ్వర స్వామివారి 7 శనివారాల వ్రతం. చూడండి, ఈ కలియుగంలో మనం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏమిటో తెలుసా? మనశ్శాంతి కరువవడం. అవునంటారా? చేతి నిండా డబ్బుంటుంది, మంచి ఉద్యోగముంటుంది, చుట్టూ కుటుంబముంటుంది, కాని ఎక్కడో మూల తెలియని ఒంటరితనం, రేపేమవుతుందో అన్న భయం. ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న ఒక చేదు నిజమండి ఇది. మరి ఇలాంటి అశాంతి కమ్మేసిన సమయంలో మనకు దారి చూపే దివ్యౌషధమేదైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. అదే మన శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం. ఇదో అద్భుతమైన ఆధ్యాత్మిక సాధన. ఇది కేవలమేదో కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే చేసే సాధారణ పూజ కాదండి. ప్రాపంచిక కోరికలను దాటి ఈ అల్లకల్లోలమైన మనస్సును స్థిరమైన భక్తిలో నిలబెట్టే ఒక గొప్ప సాధన ఇది. సాధారణంగా గమనిస్తే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం అనగానే చాలామందిలో చిన్న భయం మొదలవుతుంది. శని ప్రభావం ఉంటుందేమో అని. కానీ ఇక్కడ మనం తెలుసుకోవలసిన ఎంతో ఆసక్తికరమైన విషయం ఒకటి ఉంది. అదేంటంటే, వైష్ణవ సంప్రదాయంలో శనివారం నాడు ఆ శ్రీనివాసుడిని ప్రార్థిస్తే చాలు మన కష్టాలన్నీ ఇట్టే తొలగిపోతాయని అపారమైన విశ్వాసం. శని భయాన్ని పారద్రోలే అభయహస్తం మన స్వామివారిది. ఎందుకో తెలుసా? ఆ స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం కాబట్టి. పురాణాలు కూడా ఇదే చెప్తున్నాయి. భక్తులను వెంటనే కాపాడేందుకు స్వయంగా ఆ మహావిష్ణువే ఇలా వెంకటాద్రిపై శ్రీనివాసుడిగా అవతరించాడు. అందుకే ఒక్కసారి మనస్ఫూర్తిగా అచంచలమైన విశ్వాసంతో 7 శనివారాలు ఈ వ్రతం ఆచరించి చూడండి. జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి మీలో తెలియని ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉప్పొంగుతాయి. సరే, మరి ఇంతటి మహిమాన్వితమైన ఈ వ్రతాన్ని ఎప్పుడు ప్రారంభించాలి? దీనికి సరైన సమయమేమిటి అన్నది ఇప్పుడు చూద్దాం. సంప్రదాయం ప్రకారం చూసుకుంటే ఒక శనివారం రోజున ఏకాదశిగాని, పౌర్ణమి, అమావాస్య లేదా శ్రవణ నక్షత్రం, పుష్యమి నక్షత్రం ఇవి గనక కలిసి వస్తే ఆ రోజున ఈ వ్రతాన్ని ప్రారంభించడం అత్యంత శుభప్రదం. ఈ పవిత్రమైన రోజుల్లో దైవానుగ్రహం విశేషంగా లభిస్తుందని పెద్దలు చెబుతుంటారు. ఇక వ్రతం ప్రారంభించే శనివారం ఉదయం మనం పాటించాల్సిన నియమాలను ఒక్కసారి గమనిద్దాం. సూర్యోదయానికి ముందే, అంటే ఖచ్చితంగా బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేయాలి. ఇల్లు శుభ్రం చేసుకుని పూజా మందిరంలో పసుపు, ముగ్గులతో ఎంతో పవిత్రమైన వాతావరణాన్ని సిద్ధం చేసుకోవాలి. ఇదంతా ఎందుకంటే ఆ దేవాది దేవుణ్ణి ఆహ్వానించడానికి మన దేహాన్ని, మనసును సిద్ధం చేసుకునే పవిత్రమైన ప్రక్రియ ఇది. ఇలా ఇల్లు, మనసు శుద్ధి చేసుకున్న తర్వాత ఇక అసలు ఘట్టం, అదే పవిత్ర పూజా విధానం. అది ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఏం చేయాలంటే, మన పూజా మందిరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, మహాలక్ష్మి అమ్మవారి చిత్రపటాలను గాని లేదా విగ్రహాలను గాని ఎంతో భక్తితో ప్రతిష్ఠించాలి. ఆ తర్వాత ఒక పీఠ మీద బియ్యం పోసి దానిపై ఒక కలశాన్ని ఉంచి కొబ్బరికాయతో శాస్త్రోక్తంగా కలశస్థాపన చేయాలి. ఆ అలంకరణ చూస్తుంటేనే మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతుందండి. ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక విశేషమైన సంప్రదాయం ఉంది. అదే 7 అనే సంఖ్య. ఈ కలశానికి ఇరువైపులా దీపాలు వెలిగిస్తాం కదా, ఆ దీపారాధనలో ప్రత్యేకంగా 7 ఒత్తులను ఉపయోగించడం ఒక పవిత్రమైన ఆచారం. ఈ 7 ఒత్తుల దీపపు కాంతులు మనలోని అజ్ఞానపు చీకట్లను పారద్రోలి ఆ స్వామివారి కృపను నేరుగా మన ఇంటిలోకి ఆహ్వానిస్తాయి. ఇక స్వామివారికి ఎంతో ఇష్టంగా సమర్పించే నైవేద్యాల విషయానికొద్దాం. నువ్వులు, బెల్లం కలిపి చేసే చిమ్మిలి ఉండలు, అలాగే శనగపిండి లడ్డూలు, తాజా పండ్లు, వీటన్నిటితో పాటు స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన పవిత్ర తులసీ దళాలను తప్పకుండా నైవేద్యంగా సమర్పించాలి. ఇవి కేవలం పదార్థాలు కాదండి, మన ఆత్మసమర్పణకు ప్రతీకలు. ఇలా నైవేద్యం సమర్పించిన తరువాత మన ఇల్లే ఒక పవిత్రమైన గుడిగా మారే సమయం ఆసన్నమవుతుంది. ఈ పూజలో 5 పవిత్ర పారాయణాలు చేయడం చాలా ముఖ్యం. అవేమిటంటే శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, గోవింద నామాలు, శ్రీనివాస దండకం, వెంకటేశ్వర అష్టోత్తరం,
మరియు విష్ణు సహస్రనామం. ఈ స్తోత్రాలను పఠిస్తుంటే ఆ ఇల్లంతా ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తితో నిండిపోతుంది. గోవిందా గోవిందా, ఈ పవిత్ర నామంతో ఇల్లంతా మారుమోగుతున్న దృశ్యాన్ని ఒక్కసారి ఊహించుకోండి. అలా కళ్ళు మూసుకుని ఆ నామాన్ని స్మరిస్తుంటే చాలు, తెలియకుండానే భక్తి కన్నీళ్లతో మన హృదయం నిండిపోతుంది. మన ప్రాపంచిక బాధలన్నీ ఆ గోవిందుని నామస్మరణలో ఇట్టే కరిగిపోతాయి. ఆ మధురమైన అనుభూతి నిజంగా వర్ణనాతీతం. ఇక ఈ పవిత్ర వ్రతంలో పాటించాల్సిన నియమాలు, అలాగే ఈ 7 కొండల వెనుకున్న నిగూఢమైన అర్థమేమిటో ఇప్పుడు పరిశీలిద్దాం. గుర్తుంచుకోండి, ఈ వ్రతం అంటే ఏదో ఒకరోజు పూజ చేసి వదిలేయడం కాదు. 7 వారాల పాటు నిరంతరం సాగే ఒక క్రమశిక్షణ. ఈ 7 శనివారాలు అత్యంత స్వచ్ఛమైన సాత్విక జీవన శైలిని అలవర్చుకోవాలి. అంటే కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవడం, అబద్ధాలు మాట్లాడకపోవడం, కోపాన్ని జయించడం, పెద్దలను గౌరవించడం, అలాగే పేదలకు మన వంతు సహాయం చేయడం. కొందరైతే పవిత్రమైన తులసి మాల ధరించి ప్రతి శనివారం ఉపవాస దీక్ష కూడా ఆచరిస్తారు. నిజంగా ఇది దేహాన్ని, మనసును శుద్ధి చేసే ఒక గొప్ప పరివర్తన. అయితే ఈ పూజా విధానంలో ఎంతో గొప్ప రహస్యం దాగి ఉందండి. అదే పదే పదే వినిపించే ఈ 7 అనే సంఖ్య. చాలామందికి తెలియని విశేషం ఏమిటంటే, మనం చేసే ఈ 7 వారాల వ్రతం సాక్షాత్తు ఆ స్వామివారు కొలువయున్న 7 కొండలకు సంకేతం. ఆ దివ్యమైన విశ్వ సంబంధానికి ఇదొక అద్భుతమైన ప్రతీక. మరి ఆ సప్తగిరులు ఏమిటో ఒక్కసారి భక్తితో స్మరించుకుందామా? అంజనాద్రి, వృషభాద్రి, శేషాద్రి, నారాయణాద్రి, గరుడాద్రి, నీలాద్రి మరియు వెంకటాద్రి. ఈ 7 కొండల సంకేతంగానే మన ఆధ్యాత్మిక పండితులు 7 శనివారాలు వ్రతం చేయాలని సూచించారు. మనం పూజ చేసే ఒక్కో శనివారం ఒక్కో గిరిని అధిరోహిస్తూ ఆ స్వామివారికి మరింత చేరువవుతున్నామన్న అనుభూతి కలుగుతుంది. ఇక ఈ వ్రత నియమాలలో మరొక అపురూపమైన, అత్యంత ముఖ్యమైన ఆచారం ఒకటుంది. అదే అతిథి దేవోభవ. ప్రతి శనివారం పూజ పూర్తయిన తర్వాత కనీసం ఒక్క అతిథినైనా ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టడం అత్యంత పవిత్రంగా భావిస్తారు. భగవంతుడు ప్రతి జీవిలోనూ ఉన్నాడనే ఆ గొప్ప సత్యాన్ని ఇలా ఆచరణలో పెట్టడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. సేవలో ఉన్న అసలైన గొప్పతనం ఇదేనండి. ఇలా 6 వారాలు అత్యంత నిష్ఠగా పూర్తి చేసిన తర్వాత ఇక 7వ వారం అంటే వ్రత ముగింపు ఘట్టానికి చేరుకుంటాం. ఆ ముడుపు చెల్లించే పర్వం ఎలా జరగాలో ఇప్పుడు చూద్దాం. ఈ 7వ వారం ముగింపు ఎలా ఉండాలంటే, 7వ శనివారం నాడు అత్యంత వైభవంగా ఇంట్లో ప్రత్యేక పూజ నిర్వహించాలి. పూజనంతరం పసుపు, కుంకుమ, తాంబూలాలతో పాటుగా ఈ వ్రత పుస్తకాలను ఇతరులకు దానం చెయ్యాలి. ఆ తర్వాత సాక్షాత్తు ఆ తిరుమల శ్రీవారిని గాని, లేదా ద్వారకా తిరుమల, లేదా మీ సమీపంలో ఉన్న ఏదైనా వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్ళి తప్పనిసరిగా దర్శనం చేసుకోవాలి. ఆలయానికి వెళ్ళాక మనం ఈ 7 వారాలు ఇంట్లో నిష్ఠగా ఉంచిన ఆ వ్రత ముడుపును స్వామివారి హుండీలో సమర్పించాలి. అప్పుడు భక్తుల హృదయంలో ఉప్పొంగే ఆత్మార్పణ భావన ఎలా ఉంటుందో తెలుసా? స్వామి, నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను తండ్రి అని. మనలోని అహాన్ని పూర్తిగా విడిచిపెట్టి ఆ భగవంతుని పాదాల చెంత శరణాగతి చెందే అత్యంత ఉద్వేగభరితమైన ఘట్టమిది. ఈ 7 వారాల దివ్యమైన ఆధ్యాత్మిక ప్రయాణం పూర్తయిన తర్వాత అసలు ఈ వివరణ ద్వారా మనం గ్రహించాల్సిన సందేశమేమిటి? ఇది ఇప్పుడు తెలుసుకుందాం. అందరూ ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ వ్రతమంటే మన కోరికల చిట్టాను తీసుకువెళ్లి స్వామి ముందు పెట్టే వ్యాపారం ఎంతమాత్రమూ కాదు. దీని అంతరార్థం గమనిస్తే ఇది మనలో స్వచ్ఛమైన భక్తిని పెంచే ఒక చక్కని మార్గం. నిరంతరం రేపేమవుతుందో అన్న అలజడితో ఉన్న మనస్సును శాంతింపజేసే గొప్ప సాధన. అన్నిటికీ మించి మనలోని అహంకారాన్ని కరిగించే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణం. ఆ శ్రీనివాసుడి సన్నిధిలో ఒక్కసారి గోవిందా అనే మనస్ఫూర్తిగా పిలిస్తే చాలు. ఆ పిలుపులోనే అపారమైన ప్రశాంతత దాగి ఉందని ఈ సాధన ద్వారా మీకు అనుభవపూర్వకంగా తెలుస్తుంది. ఈ పవిత్రమైన వివరణ ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రత వైభవాన్ని మీరందరూ మనస్ఫూర్తిగా తెలుసుకున్నారని ఆశిస్తున్నాం. ఇలాంటి మరెన్నో అద్భుతమైన పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పవిత్ర ప్రవచనాన్ని లైక్ చేసి నలుగురు భక్తులతో షేర్ చేయండి.
అలాగే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మన వాట్సాప్ ఛానల్లో కూడా చేరండి. ఆ శ్రీనివాసుడి అపారమైన కృప ఎల్లప్పుడూ మనందరిపై ఉండుగాక. ఓం నమో నారాయణాయ. చూశారు కదా, ఒక మంచి వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి. అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి. అక్కడ మరిన్ని ఆసక్తికర